నమస్కారం. ఈ రోజుటి కథ మలిపొత్తు. రచయిత్రి మా ఊరు విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, మలిపొత్తు. గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలు ఊపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనుక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్ విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనబట్ట వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడను, ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందొక ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనపడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి, వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా అంటూ కొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి, ఎందుకలా? ఆమె ఇక్కడ ఉండడం ఏంటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొద పెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొత్తు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ సుందరి గారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు, ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పింది ఆవిడ. ఇప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ల వాన కొట్టినట్టయింది. అదేంటి, ఈవిడ ఇక్కడుందేంటి? సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీతోటి వారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల ఉంచుకుంది. మరి అదేంటంటే, మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చెయ్యి సుందరి,
గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయటంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. "ఆ, ఇప్పుడు చెప్పు సుందరి" అంది. "మీరు ఇక్కడికి ఎలా?" తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతోంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది, "నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా. ఉమ్, ఆ ఆశ్రయం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం. అది సరే, నీ విషయమేంటి? ఏమైంది నువ్విక్కడ?" ఆర్తోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. "అదే, అబ్బాయికి యూఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాధరా బందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్ను ఇక్కడ." మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి. "భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా." ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు, మనసులో అనుకుంది. బయటకు మాత్రం "ఓ అవునా" అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యూఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవ్వడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. "మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్య" అంది కోడలు. "పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు. నీ తోటివారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది" అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అది కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు, వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం ఒక్కటే, వేదిక ఒక్కటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక దగ్గరికే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్తన్న, అత్తిళ్ళన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజు రోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అత్తంటే ఒక శత్రువు, ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది.
అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. హ్మ్. అయినా అర్థం కాకపోవడానికేముంది? నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగున కట్టేసుకుపోతుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరుచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడడానికే అసహ్యించుకునే స్థితికొచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకొని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా? రుద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిదారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వు ఒక్కదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని. నా బుద్ధి సరిగ్గా లేకే నాకీ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేముంది? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలి సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ.